ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున కృపా సమాధానములు కలుగునుగాక. ఆమేన్. దేవుని యొక్క కృపను బట్టి మరి యొక్క విశ్రాంతి దినమున ఆయన సన్నిధానం ముందు చేరి దేవాదేవుడైన ప్రభువుని స్తుతించుచు ఆరాధిస్తున్న వారమై ఉన్నాం. గడిచిన కాలంలో కొన్ని ప్రాముఖ్యమైన సంగతులను మనము ధ్యానము చేసుకుంటూ ఉన్నాము. కనుక ఈ దినము కూడా మరికొన్ని సంగతులను నేర్చుకుందాము. యోహాను సువార్త 21వ అధ్యాయము 18, 19 వచనాలు మరొకసారి చదువుకుందాము. యోహాను సువార్త 21వ అధ్యాయము 18, 19 వచనాలు మరొకసారి చదువుకుందాం. నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడివైనప్పుడు నీ చేతులు నీవు చాచువు. వేరొకడు నీ నడుము పట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకుని పోనని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. చాలు. ప్రభునందు ప్రియమైన వారలారా, చదవబడిన వాక్య భాగములో మనం చూసినట్లయితే ఇక్కడ పేతురుకి తను చేయవలసిన పనిని తెలియచేయచ్చు ఉన్నారు. అందుకని దైవజ్ఞులు దేవదాసయ్య గారు ఒక చక్కని కీర్తన మనకు అందించిన వారైనారు. 72వ పాటలో 92వ చరణము, 98వ చరణము, 2 చరణాలు పాడుకొని వాక్యమును ధ్యానం చేసుకుందాం. 72వ పాట మనోవిచారం కూడదనే కీర్తన 92వ చరణము, 98వ చరణము పాడుకుందాం. పేతురు నీడకే రోగులు బాగై వేసిరి గాంతలు సంతోషముతో. పేతురు నీడకే రోగులు బాగై వేసిరి గాంతలు సంతోషముతో. నా తలంపు తోలే రోగులు, నా తలంపు తోలే రోగులు నయమై గంతులు వేయారా, నయమై గంతులు వేయారా. మనోవిచారము సిద్ధపరచితివి ఎన్నో నీ కవి సినిమాగా చూపించెదనో. సిద్ధపరచితివి ఎన్నో నీ కవి సినిమాగా చూపించెదనో. వాదనకవా దింతువు గనక వందేంతోను నిన్ను నేనే, వందేంతోను మనోవిచారము కూడదు నీకో. మహిమ తలంపులు కావలెనో. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, పాడినటువంటి చరణములో కూడా సిద్ధపరిచితిని నీకెన్నో అవి సినిమాగా చూపించదును
అని తెలియచేయచ్చు ఉన్నారు. అలాగే దినమున మన యొక్క వాక్య భాగములు కూడా సీమోను చిత్రము లేక సీమోను సినిమా, చిత్రం అనగా సినిమా. సీమోను ఏ సినిమా ఏమండి? ఏ సినిమా? ఫానీలేండి, ఇంకో సినిమా కాదు కదా, మంచిది. అనగా పేతురు భవిష్యత్తు. సీమోను చిత్రము అనగా సీమోను సంబంధించిన మరి దైవజ్ఞులు మనకు అందించారు కదా, సిద్ధపరిచినవి నీకెన్నవి సినిమాగా చూపించారు. అనగా జరగబోయే వాటినన్నీ కూడా మరి నీకు చూపిస్తా. కానీ ఇక్కడ చదవబడిన వాక్యంలో కూడా మనం చూస్తే పేతురికి తన భవిష్యత్తుని తెలియజేస్తున్నారు. ఇక్కడ పేతురికి తన భవిష్యత్తును తెలియచేస్తూ మాట్లాడుతున్నారు ఇక్కడ. అందుకనే ఈ రోజున అందరికి కూడా అర్థం కావటానికే ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ రోజున సీమోను చిత్రము లేక పేతురు భవిష్యత్తు. పేతురు భవిష్యత్తు. ఇందులో మనం చూస్తే కొన్ని అంశాలుగా ఈ 2 వచనాల్లో ఉన్న విషయాలను కొన్ని అంశాలుగా మనము ధ్యానం చేసుకుందాం. అది ఏమిటంటే మొదటిగా అనగా అంశాల ముందు చెబుతాను, తర్వాత క్లుప్తంగా మీకు నేర్పిస్తా ఇక్కడ చరిత్ర. అది ఏమిటంటే మొట్టమొదటి అంశం ఏంటంటే ప్రేమ పరీక్ష పిలుపు. ప్రేమ పరీక్ష పిలుపు. రెండవది, మొదటిది ఏం చెప్పాను, రెండవది బాధ్యత భాగ్యము. బాధ్యత భాగ్యము. ఏమండి హెడ్లైన్స్, సినిమా హెడ్లైన్స్ ఇవన్నీ ముందుగానే అక్కడక్కడ చూపిస్తారు కదా సినిమాలు. అలాగే ఈ పేతురు సినిమాలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఇవి గమనించండి. పేతురు సినిమా కూడా ఉందిలేండి, పేతురు గురించినటువంటి మరి సినిమాలు కూడా ఉండే, కానీ అవి మనకు అవసరం లేదు. ఇక్కడ వాక్యంలో ఉన్న విషయాలను మరి ధ్యానం చేసుకుందాం. అనగా పేతురికి జరగబోయే విషయాలన్నీ కూడా దేవుడు ఈ వచనముల ద్వారా తెలియజేస్తున్నారు. మరి ఆయన పిలిచే విధానం దగ్గర నుంచి ఆయన పేతురు చనిపోయే విషయము వరకు కూడా ఈ 2 విషయాల్లో, ఈ 2 వచనాల్లో తెలియజేస్తున్నారు. అందుకని ఈ విషయాలు నేర్చుకుంటున్నాం. ఒకటి ప్రేమ పరీక్ష పిలుపు. రెండవది బాధ్యత భాగ్యం లేక నా భాగ్యము. బాధ్యత భాగ్యం. 3 సేవ బలము. సేవ బలం లేక సేవలో బలము. సేవలో బలం. కష్టమైన కాదు, సింపుల్ మాటలే అమ్మా చెప్పాలి తర్వాత మంచిది. మూడవది సేవ బలము లేక సేవలో బలము. నాలుగవది మరణము మహిమ. మరణము మహిమ. మరణము మహిమ. ఐదవది మాదిరి పాదిరి. మాదిరి పాదిరి. కనుక ఈ 2 వచనాలలో లేక పేతురు యొక్క భవిష్యత్తులో ఉన్న విషయాలను ఈ 5 అంశాల ద్వారా మరి తెలియజేస్తూ ఉన్నారు. అందుకని ఒక్కొక్క వీటినే ఒక్కొక్క మాటగా మనం పక్కకు తీసుకొచ్చుకుంటే, ఒక్కొక్క మాట చొప్పున మనం ప్రక్కకు తీసుకొచ్చామనుకండి, వాటిని కూడా ఈ 5 అంశాల్లో 5 మాటలుగా మనం ప్రక్కకు తీసుకొద్దాం. అవి ఏమేంటి? మొట్టమొదటి దానిలో మనం చూస్తే ఒకటి ప్రేమ కనబడుతుంది.
ఏం కనబడుతుందండి? ప్రేమ. రెండవ మాటలో మనం చూస్తే ప్రతిష్టత. ఏమండి? బాధ్యత భాగ్యం అన్నాం కదా. అంటే ప్రతిష్ఠించుకొనుట లేక సమర్పించుట. మొదటిది ఈ 5 అంశాల్లో కూడా ఒక్కొక్క మాట మనము పక్కకు తీసుకొద్దాం. వాటిని వివరించట్లేదు, కానీ ఈ 5 అంశాల నుంచి కొన్ని విషయాలు నేర్చుకుందాం. కనుక మొట్టమొదటిగా ప్రేమ, రెండవ అంశములో ప్రతిష్టత లేక ప్రతిష్ట, ప్రతిష్ఠించుకునుట. మూడవ మాటలు మనము చూస్తే ఏం కనబడుతుంది? ఏం కనబడుతుంది? పారావాలి. మొదటిది మాటలో ప్రేమ అన్నాం. రెండో మాటలో ప్రతిష్ట, ప్రతిష్ఠించుకుంటున్నాం. మూడో మాటలో దానికి సంబంధించింది పా రావాలి, అన్ని పా మీద. మూడో అంశం ఏంటి అసలు మన అంశంలో? సేవలో సేవా బలం. మంచిది, పర్వాలేదు. పరిచర్య లేక పని, మంచిది, మంచి మాట చెప్పారు. మీ ద్వారా కూడా మాకు కొన్ని నేర్చుకుంటా. పరిచర్య లేక పని. తర్వాత నాలుగవ మాటలో మరణము మహిమ. దీనికి ఏం కలిసి వచ్చిందో చెప్పండి. మరికొన్ని నేర్చుకుంటాను నేను. నేర్చుకుందాం. పరిచర్య పని అన్నాం. తర్వాత ఇప్పుడు మరణము మహిమ, దీనికి పారావాలి. ఏం చేద్దాం? పనికి ప్రతిఫలం, పనికి ప్రతిఫలము. కనుక ఆయన మరణం ద్వారా దేవుడు మహిమను పొందనన్నాడు, అనగా ఫలము. ఏంటండి? అర్థమవుతున్న మాట. చివరిగా మనం చూస్తే ఇక చెప్పేయచ్చు. అది చెప్పారు కదా, చెప్పింది ఆడ పెట్టుకుందాం. ఏంటది? ఒక మాట పెట్టుకుందాం. ఆడ ఒక్కొక్క మాట వస్తుంది కదా, పాదిరి. అవునా? ఇప్పుడు చరిత్రలో మనము వెళదాం. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, ఇక్కడ యేసు ప్రభువారు పోయిన వారము సముద్రములో శిష్యుల్ని కలుసుకున్నారు. శిష్యులు కలుసుకున్న తర్వాత వారికి ఆహారం పెట్టారు. ఆహారం అయిన తర్వాత భోజనం అయిన తర్వాత ప్రభువారు పేతురుని పిలుస్తున్నారు. ఏమని పిలుస్తున్నారు? సీమోను కుమారుడైన పేతురును చూచి, యోహాను కుమారుడైన వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అడగగా అతడు, అవును ప్రభా, ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ప్రభువు పేతురుని పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగుతున్నారు. అందుకని ఇక్కడ ఒక మాట చెప్పాలంటే ఇక్కడ ఒకటి ప్రేమతో పిలుస్తున్నారు, రెండవది ప్రేమ పరీక్ష పెడుతున్నాడు. అర్థమవుతున్న మాట? ఒకటి ప్రేమతో పిలుస్తున్నాడు, రెండవది పరీక్ష పెడుతున్నారు. ఏంటి పరీక్ష? వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా. ఇక్కడ ప్రేమ పరీక్ష. నీవు నన్ను వీరికంటే ఎక్కువగా
ప్రేమించుచున్నావా? అందుకనే ప్రభువునందులరా దేవుని యొక్క ప్రేమ ఎలాంటిది, దేవుని ప్రేమ ఎలాంటిది ఇక్కడ మనం చూస్తే దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. అవునా? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అందరూ దేవుడు లోకం ఎంతో. అయితే దేవుడు మనం ప్రేమించడం కన్నా మనమే దేవుణ్ణి ప్రేమించాలి. మనము దేవుణ్ణి ప్రేమించాలి. ఎలా ప్రేమిస్తాం? దేవునిని మనము ఎలా ప్రేమిస్తాం? దేవుడు మనం ప్రేమిస్తున్నాడు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. అసలు వాక్యంలో వచ్చి మనం చూసినట్లయితే వాక్యము ద్వారా మనము దేవుని ప్రేమించడం అంటే ఏమిటో భక్తుడు ఇలా తెలియజేస్తున్నాడు. మనము దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏమిటో వాక్యములో మనకు కనబడుతుంది. చూడండి, దేవుని ప్రేమించడం అంటే ఏమిటి అని విషయాలు తెలియజేస్తూ యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో ఒక విషయం ఇక్కడ మనకు కనబడుతుంది. మనము దేవుని ఎలా ప్రేమిస్తున్నాం? దేవుని ప్రేమించడం అంటే ఏమిటి? యేసు దేవుని కుమారుడని ఎవరు ఒప్పుకొనునో కనుక దేవుని ప్రేమించడం అంటే ఏమిటి? ఇక్కడ పేతురు గారిని కూడా ప్రభు ఏమన్నాడు? నీవు నన్ను ప్రేమించుచున్నావా? అసలు దేవుని ప్రేమించడం అంటే ఏమిటి? ఆయన అన్నాడు, అవును ప్రభా నిన్ను ప్రేమిస్తున్నాను కదా అన్నాడు ఆయన. అసలు దేవుని ప్రేమించడం అంటే ఏమిటి అంటే ఇక్కడ భక్తుడు రాస్తున్న విషయం ఏంటంటే దేవుని యందు నిలిచి ఉండుటయే దేవుని ప్రేమించుట. దేవుని యందు నిలిచి ఉండుటయే దేవుని ప్రేమించుట. ఈరోజు మనము కూడా దేవుని యందు నిలిచి ఉండకపోతే మనం దేవుని ప్రేమించిన వారమా? అందుకని మనము దేవుని యందు నిలబడము కాబట్టి దేవుని మనం ప్రేమించలేము. ప్రేమించే వారిని ప్రేమించనీయము. అవునా? ప్రేమించే వారిని ప్రేమించనీయము, మరి మనము ప్రేమించము. అంటే అపార్థం చేసుకోబాకండి, దేవుని ప్రేమను గురించి చెబుతున్నాం. కానీ మనం అంటే మనం చెప్పాలంటే పెద్దలకు భక్తి ఉండదు. పిల్లలు భక్తి కలిగి ఉంటే ఆ భక్తిని ఏకతాలు చేస్తూ ఉంటారు పెద్దలు. అమ్మా మనకెటు ఉండదు భయం భక్తి. మన పిల్లలు భయభక్తులు కలిగి జీవించాలని ప్రయత్నం చేస్తుంటే వాక్యం నేర్చుకొని మనకెటు వాక్యమో తెలియదు, భక్తి తెలియదు. కనుక మన పిల్లలు చేస్తూ ఉంటే వారు మనం ఏం చేస్తాం? ఇంటికి వెళ్ళగానే కట్టి తీసుకుంటాం. ఏం నువ్వు చేసేది? కానీ ఇక్కడ దేవుని ప్రేమించుచున్నామా అంటే అర్థం ఏంటి? ఆయన యందు నిలిచి ఉండుట. దేవుని యందు నిలిచిన నిజంగా నీవు నేను కూడా మనందరూ కూడా దేవుని నిలిచి ఉంటే మనందరం కూడా మహాభక్తులైపోయేవారు. ఈరోజు భక్తులే చెబుతాడు దేవుని యందు నిలిచి ఉండుటయే దేవుని ప్రేమించుట. రెండవది ఇదే వచనంలో 4:15లో ఇంకా ముందుకు వస్తే 17వ వచనం కూడా తీర్పు దినమున మనకు ధైర్యము కలుగునట్లు దీనివల్ల కనుక ఒకటి దేవుని ప్రేమించడం అంటే ఏమిటంటే దేవుని యందు నిలిచి ఉంటా. రెండవది ధైర్యం కలిగినట్లు ప్రేమలో పరిపూర్ణముగా చేయబడుట. ఏదంటే దేవుని ప్రేమించడం అంటే ధైర్యము కలిగి ఆయన ప్రేమలో పరిపూర్ణమవటమే. అందుకని
మన తండ్రి గారు మనకి రచించిన కీర్తనలో ఒకటి ఉంది, వరుని ప్రేమ స్మరణతోనే, వరుని ప్రేమ స్మరణతోనే పరిపూర్ణమౌచున్నది వరుని మీద నుల్ల ప్రేమ తరగని చోన్నది తరగనియా కొన్నది వరుడు వరుడను చోన్నది వధువు సంగము కనుక దేవుని ప్రేమించడం అంటే ఏమిటి అంటే మరి ధైర్యము కలిగి ఆయన ప్రేమలో పరిపూర్ణంగా ఉండడమే ఆయన ప్రేమించడం. పరిపూర్ణం అంటే మనము మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఎవరైనా ముద్ద పెడితే అమ్మ తండ్రి అంటాం, ముద్ద పెట్టకపోతే బండబూతి లేక. ఏమండి మరి మానవ స్వభావం ఎలాంటిది? వారు మనకి మేలు చేస్తే మంచోళ్ళని పొగుడుతాం, మేలు చేయకపోతే ఆ పాస్టర్ మంచోడు కాదని చెబుతాం. అంతేనా? మిమ్మల్ని ఏం అడగకుండా కంటిన్యూ బండి పంపించావు ఉండమనుకండి, పాస్టర్ మంచోడు మమ్మల్ని ఏం అడగకుండా అడిగామనుకండి, ఇక ఎప్పుడు కానీ అదే భజన, అది ఎప్పుడు అయినా అదే భజన. ఏమండి అడిగితే అదే మానవులకు ప్రేమ, అంతే మానవ స్వభావం అంటే. కనుక మానవులకి ఎవరైనా మంచి చేస్తామంటే వారు ప్రేమిస్తారు. వాక్యంలో కూడా రాయబడింది. ఇది పరిపూర్ణమైన ప్రేమ కాదు, ఇది పరిపూర్ణమైన ప్రేమ కాదు. వాడు పెట్టినా వాడు పెట్టబోయినా తిట్టినా తిట్టబోయినా యేసయ్య శిలువ మీదండి, యేసయ్య శిలువ మీద శత్రువులను కూడా ఆయన ప్రేమించాడు. అవునా? కొట్టుచున్నవారు, తిట్టేవారు ఉన్నారు, ఏలం చేసేవారు ఉన్నారు, బూతులు తిట్టేవారు ఉన్నారు, రకరకాలుగా హింసించేవారు ఉన్నారు, అన్ని రకాల కలిగిన వారు ఉన్నారు. కానీ యేసయ్య ఏం చేశాడు? తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగలకు వీరిని కడిగిలాగా మరి అందరూ కూడా సమానమైన రూపంలో ప్రేమించడే పరిపూర్ణత. అందుకని మనము కూడా దేవుని ప్రేమించుతున్నామంటే మన ప్రేమలో ఏం కావాలి? పరిపూర్ణత ఉండాలి. ఏమండాలండి? అందుకని మన ప్రేమించడం అంటే ఏమిటంటే, దేవుని ప్రేమించడం అంటే ఒకటి దేవునిలో నిలిచి ఉండుట, రెండవది పరిపూర్ణంగా ఉండుట. పరిపూర్ణంగా ఉండిటియే దేవుని ప్రేమించడం. మూడవది చూస్తే 4వ అధ్యాయము 21వ వచనము, 4:21. అవును. కనుక తన సహోదరుని ప్రేమించుటయే దేవుని ప్రేమించుట. అర్థమైందన్నమాట? అర్థమైందన్నమాట? తన సహోదరుని ప్రేమించుటయే దేవుని ప్రేమించుట. ఇక్కడ మనం చూస్తే మనుషులు కూడా ఇప్పుడు వరకు చెప్పుకున్నట్లనే మనుషులు కూడా ఎవరు ప్రేమిస్తారు? మన ఇంట్లో ఉన్న వారిని ప్రేమిస్తాం, ప్రక్కింటి వారిని ద్వేషిస్తాం. ఏమండి? వాళ్ళు బాగుంటే బాగా చేస్తామండి. వాళ్ళు ఆవేక పచ్చడి పెట్టామనుకోండి, మనం ఉసిరిగా పచ్చడి పెడతాం. ఏమండి? వారు గొడ్డుగారం పోసారనుకోండి, మనము ఇంకోటి పోస్తాం. అట్లా ఉంటుంది. కనుక దేవుని ప్రేమించినట్టు ఏమిటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని ఆజ్ఞించట్లుగా ఇక్కడ కూడా ఏం చెప్తారంటే, ఇది ఆజ్ఞ. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమించాలని ఆజ్ఞ ఇవ్వబడింది. దేవుని ప్రేమించడం అంటే ఏంటి? తన సహోదరుని కూడా ప్రేమించువాడే దేవుని ప్రేమించేవాడు. ఈరోజు గమనించండి, మరి నీవు ఎవరు ప్రేమిస్తున్నావు?
నువ్వు దేవుని ప్రేమించావంటే నీ పగవారిని కూడా నీ శత్రువులని ప్రేమించండి అని యేసయ్య చెప్పాడు. కలిగి దినమును మనం చూస్తే ఒకటి దేవుని యందు నిలిచి ఉండి దేవుని ప్రేమించుట, అలాగే రెండు ప్రేమలో పరిపూర్ణత కలిగి ఉండి దేవుని ప్రేమించుట, మూడు తన సహోదరుని ప్రేమించుటయే దేవుని ప్రేమించుట, నాలుగు 5వ అధ్యాయం 3వ వచనం, 5వ అధ్యాయము 3వ వచనం, ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. అర్థమైందండి? సిమోన్ మరి పేతురు నీవు నన్ను ప్రేమించున్నావు అన్నాడు. ఈయనేమన్నాడు? నేను ప్రేమిస్తా. మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీరందరూ కూడా యేసయ్యని ప్రేమిస్తున్నారా అని అడిగాను. మీరేం చెబుతారు? ఏమండి, మీరేం చెబుతారు? మీరందరూ కూడా యేసయ్యని ప్రేమిస్తున్నారా అని అడిగాను అనుకోండి, మీరేమంటారు? ఏమండి, ఎవరితో చెప్పలేకపోయినా కనుక నేను ప్రేమించట్లేదని చెబుతామా? చెప్పంగా. కనుక నేను యేసయ్యని ప్రేమిస్తున్నా అని మీరు చెబుతారు. అసలు ప్రేమించడం అంటే ఏమిటి అది తెలుసుకోవాలి ముందు. అది తెలుసుకోకుండా నేను యేసయ్యని ప్రేమిస్తానంటే ఏమండి, అది ఎలాగుంటుంది? బాగాదు. అందుకని యేసయ్యని ప్రేమించడం అంటే ఏమిటంటే నేను యేసయ్యలో నిలిచి ఉండా. కష్టం వచ్చినా, శోధ వచ్చినా, శ్రమ వచ్చినా, ఏమయ్యా నాలో నిలిచి నేను ప్రేమిస్తాను నువ్వు ఎరుగున్నాను అంటున్నావు కదా. మరి ఏమైంది? పోయిన వారము ఎన్ని చేపలాడటానికి వెళ్ళా? పోయిన వారము నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, మరి నువ్వు ఎందుకు చేపలాడటానికి వెళ్ళా? అంటే దేవుళ్ళు ఆయన ఇంకా నిలిచి ఉండలా. దేవుళ్ళు ఆయన ఇంకా నిలిచి ఉండలా. అందుకని ఈ రోజున ఆయనలో నిలిచి ఉండ చీటికే మరల 3 సార్లు అన్నాడు ఇక్కడ యేసయ్య. నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని చెప్పాడు. ఎందుకంటే ఇంకా ఆయన దేవునిలో నిలిచి ఉండలేదు. దేవుని ప్రేమ ఇంకా ఆయనలో పరిపూర్ణము కాలేదు. ఇంకా ఇంకో మాట ఇక్కడ ఏమన్నారంటే ఆయన ప్రక్కన 7 ఉన్నారు. 7లో ఒక ఆయన దగ్గరికి వచ్చాడట. ఇలా వెనక్కి తిరిగి ఇలా చూసేసరికి ఆయన వెనకమాల యోహాను గారు ఉన్నాడు. ఆయన చూసేమంటున్నాడు, ప్రభా ఇతడే కదా నిన్ను అప్పగించు వాడెవడని అడిగింది ఈయనే కదా అని అతని గురించి సాడే చెబుతున్నాడు. అంటే ఇంకా సహోదరు మీద ప్రేమ ఇది కలగల. గమనించండి, నీవు నేను కూడా ఈ రోజున ఏమి నేర్చుకోవాలి, ఎలా నేర్చుకున్నాము, దేవుని ప్రేమ అంటే ఏంటో తెలుసుకోండి. ఈరోజు నేను ప్రేమిస్తున్నా దేవుని అంటారు. కనుక దేవుని ప్రేమించడం అంటే ఏమిటి? ఆయనలో నిలిచి ఉంటున్నామా? నిలిచి ఉన్న ఆయన దేవుల్లో, లేదా ఒకరోజు మరి ప్రార్థన అంట 2 రోజులు ప్రార్థన ఉండదు. దేవుల్లో నిలిచి ఉంటున్నామా? గమనించండి, చాలా విషయాలు చెప్పుకోవాలి. వెళ్ళిపోదాం. కనుక ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. తర్వాత 5వ అధ్యాయము 10వ వచనము, తన కుమారుని యందు విశ్వాసముంచుటయే దేవుని ప్రేమించుట. అర్థమైందండి అన్నమాట. ఇక్కడ దేవుని ప్రేమించుట అంటే ఏమిటో, నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అన్నా. దేవుని ప్రేమించడం అంటే ఏంటండి? ఆయన వల్ల ప్రేమించడం వేరు, మనము దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నాం అనేది ఒకటి. దేవుని యందు నిలిచి ఉండుటయే ఆయన ప్రేమించుట. ఈరోజు గమనించండి, నేను దేవుని యందు నిలిచి ఉన్నానా లేదా? రెండవది, దేవుని ప్రేమ నాలో పరిపూర్ణము చేయబడుతే ఆయన ప్రేమించుట. నేను దేవుని ప్రేమ నాలో సంపూర్ణంగా ఉందా, లేక అవసరాలకి దేవుడి ప్రేమను వాడుకుంటున్నానా? వద్దు. మూడవది, సహోదరుని ప్రేమించుటయే దేవుని ప్రేమించుట. అవునా? నాలుగవది,
ఆయన ఆజ్ఞలను గైకొనుటయే ఆయన ప్రేమించుట. ఐదవది ఆయన యందు విశ్వాసముంచుటయే ఆయనను ప్రేమించుట. అందుకనే ప్రభువునందు ప్రేమలరా దేవుని ప్రేమించుట. నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని ఇక్కడ మరి పేతురు గారిని ప్రభువు పిలుచుచున్నట్లుగా మనం చూస్తున్నాం. రెండవ యొక్క అంశానికి మనం వచ్చినట్టయితే రెండవ విషయం ఏమన్నాము? బాధ్యత. ఇది నా భాగ్యం. ఏంది బాధ్యత? ఏంటంటే బాధ్యత? ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము. 2వ అధ్యాయం 3వ వచనము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. కొత్తగా జన్మించిన శిశువులు పోలివారై నిర్మలమైన చాలు. కనుక బాధ్యత అసలు విషయం చెప్పలేదు. పేతురు అంటే అర్థం ఏందండి? పేతురు అనగా బండ, రాయి లేక కేప. కేప అనగా రాయి. యేసు ప్రభువారు కొన్ని మార్లు ఏం చెప్పారు? పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని పేతురు గారికి మరి చాలా విషయాలు తెలియజేస్తున్నారు. ఇక్కడ బాధ్యత ఏంటి? బాధ్యత అనంటే నోవాహును పిలిచాడు దేవుడు. నోవాహును పిలిచాడు దేవుడు. ఆదికాండము బహుశా 6వ అధ్యాయంలో ఉంటుంది. ఆదికాండము 6వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే, సితిసారపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. ఆదికాండము 6:14. కానీ ఇక్కడ నోవాహును పిలిచాడు. నోవాహును పిలిచి నోవాహుకు ఒక బాధ్యతను అప్పగించారు. ఏంటి బాధ్యత? ఓడను నిర్మించు, ఓడను నిర్మించు అని ఒక బాధ్యతను అప్పగించినప్పుడు దానిని నోవాహు గారు ఏం చేశారు? ఇది నా భాగ్యం అనుకొని మరి దేవుని మాట చొప్పున అలాగులు చేశాడు. దేవుడు చెప్పేట్లుగా చేశాడు. దానికి కొలతలు, దానికి మరి ఎన్ని అంతస్తులు ఉండాలి, ఎన్ని అరలు ఉండాలి, ఏ అరలో దేని పెట్టాలి, ఎక్కడ ఏముండాలి అన్నీ కూడా నోవాహుకు దేవుడే ఒక బాధ్యతను అప్పగించారు. ఈ బాధ్యతను నా భాగ్యమని జరిగించారు. కాబట్టి నోవాహు కుటుంబము రక్షించబడింది. నోవాహు కుటుంబము రక్షించబడింది. అందుకని ఇక్కడ మనం చూస్తే నోవాహుకు ఇచ్చిన బాధ్యత నెరవేర్చారు. కాబట్టి అక్కడ సంఘము నిర్మించబడింది. సంఘము నిర్మించబడింది. అలాగే మోషేకిచ్చిన బాధ్యత, మోషేకిచ్చిన బాధ్యత ఏంటి? బాధ్యత నిర్గమాకాండము 25వ అధ్యాయంలో మనం చూస్తే మొదటి నుంచి అక్కడ మనం చూస్తే, నేను మీ మధ్య నివసించుటకు నాకొక గుడారమును నిర్మించుము. ఏమన్నారండి? మోషే కొరకు
ఒక బాధ్యత అప్పగించారు. జనాలు తీసుకురావడం ఒక వంతు. అలాగే ఇక్కడ దేవునిక మరి మందిరాన్ని నిర్మించే ఒక బాధ్యత, మందిరాన్ని నిర్మించే ఒక బాధ్యత మోషేకి అప్పగించారు. నిజమే, ప్రారంభ కాలంలో ఆయన మరి ఏం తలంచినా కానీ కొండ మీద చూపించడం మాది చొప్పున మరి కిందకు వచ్చిన తర్వాత ఆయన చేశాడు, ఆ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాడు. తన బాధ్యతను భాగ్యముగా ఎంచి ఆ గుడారాన్ని నిర్మించాడు. అలాగనే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున సంఘ బాధ్యత పేతురుకు అప్పగించలయ్యున్నాడు. సంఘ బాధ్యత పేతురికి అప్పగించలయ్యాడు. ఏంటి ఈ సంఘ బాధ్యత అంటే? 2 విషయాలు చెప్పారు ఇక్కడ. 2 విషయాలను చెప్పారు. ఏంటి 2 భాగ్యములంటే? 1 మేపుము, 2 కాయము. ఏమన్నారండి? 1 మేపు, 2 కాయి. అనగా ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, పోషణ, సంఘాన్ని పోషించే బాధ్యత. 2 సంఘాన్ని కాపాడే బాధ్యత. శిలువ మీద యేసుప్రభువు వారు చనిపోతున్న కాలంలో అక్కడ శిష్యుడైనటువంటి యోహాను పిలిచి యోహానుకు ఒక బాధ్యత అప్పగించారు. ఏంటా బాధ్యత? ఏం బాధ్యత? తల్లి యొక్క బాధ్యత. అమ్మా, ఇదిగో నీ కుమారుడని తల్లితో చెప్పాడు, ఇదిగో నీ తల్లి అని శిష్యుడితో చెప్పాడు. అవునా? అనగా తల్లి యొక్క బాధ్యత అక్కడ శిష్యుడికి అప్పగించినప్పుడు శిష్యుడు ఏం చేశాడు? ఇది నా భాగ్యం అనుకొని స్వీకరించాడు. అందుకని ప్రతిష్ఠత అన్నాం. కానీ ఇక్కడ పేతురు కూడా ఒక బాధ్యతను అప్పగించారు. ఏంటా బాధ్యత? నా గొర్రెల పిల్లను కాయము, నా గొర్రె పిల్లలను మేపము. అందుకనే ప్రభువునందు ప్రియమైన వారా, ఇందా మనం చదువుకున్న వాక్యములోనే మనం చూస్తున్నాం. కనుక బాధ్యత ఇందా చదువుకున్నది భాగ్యము. ప్రభువు ఏంటి ఎక్కడ బాధ్యత? పాల వలన అపేక్షించుట. అనగా సంఘాన్ని ఏం చేయాలి? పోషించాలి. సంఘాన్ని పోషించే బాధ్యత. దేని చేత? సంఘాన్ని దేని చేత పోషించాలి? సంఘానికి ఏం కావాలి? ఇప్పుడు మీకేం కావాలి? సంఘానికి ఏం కావాలా? ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, సంఘానికి ఏం కావాలి? శ్రేష్టమైన ఆహారం కావాలి. అనగా ఆశ్చర్య దగ్గర ఏముంది? శ్రేష్టమైన ఆహారం ఉంది. అలాగే ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, మరి యేసు క్రీస్తు ప్రభువారి యొక్క నోట కూడా ఏముంది? శ్రేష్టమైన ఫలములు ఆయన మనకు భుజింపనిస్తున్నాడు. శ్రేష్టమైన ఫలాలను ఆయన భుజింపనిస్తున్నాడు అని ఇక్కడ సంఘానికి కూడా ఏం కావాలి? శ్రేష్టమైన వాక్యాహారం కావాలి. ఏం కావాలండి? శ్రేష్టమైన వాక్యాహారం కావాలి. వాక్యాహారం తినని ఎడల బలమాత్మకుల బించోటేట్లు వాక్యాహారము నడచోటేట్లో ఏకాంత స్థలమో కనుక సంఘానికి ఈరోజు ఏం కావాలి? వాక్యాహారం కావాలి. అందుకనే నా గొర్రె పిల్లలను కాయము. గొర్రె పిల్లలనగా దేవుని యొక్క విశ్వాసులైన వారు, దేవుని సంఘము,
దేవుని సంఘానికి ఏం కావాలి, వారు నేర్చించిపోకూడదు. అది ఈ రోజున మనకు దేవుని వాక్యం అంటే విలువ ఉండదు. దేవుని వాక్యాన్ని మనం వినము. దేవుని వాక్యాన్ని మనమే నెమరు వేసుకోం. అందుకే ఈ రోజున సంఘానికి సేవకుడే వాక్యము చేత ఏం చేయాలా, పోషించాలి. పిల్లలకి పాలు ఇవ్వబోతే నీరసం వచ్చింది, అలసిపోయి నిద్రపోయి. ఏమండి, పిల్లలకి సమయానికి ఏమి ఇవ్వాలి, పాలు ఇవ్వాలి. మానవులైన మనకి సమయానికి ఆహారం కావాలి, అవునా? లేకపోతే ఆహారం తినబోతే షుగర్ వ్యాధిగ్రస్తులు ఉంటారు, వాళ్ళు మాత్రలు వేసుకుంటారు. వాళ్ళు టయానికి తినకపోతే నీరసం వచ్చేసింది, ఏమండి, చెమటలు పట్టేస్తాయి, నీరసం వచ్చేస్తాయి. అందుకని వారికి ఏం కావాలి, సమయానికి ఆహారం పెట్టాలి. పిల్లలకి సమయానికి పాలు పట్టాలి, అవునా? అలాగే ఇక్కడ సంఘానికి కూడా ఏం కావాలి, ఆహారం కావాలి. అనగా దేవుని వాక్యమనే ఆహారాన్ని సంఘముకి తినిపించాలి. కనుక ఆహారాన్ని ఈయన సంపాదించుకోవాలి, ఆ ఆహారాన్ని తన బిడ్డలకు పెట్టాలి. అందుకని నా గొర్రె పిల్లలను మేపుము. ఎలా మేపాలా? దావీదు మహాభక్తుడు ఎలా తన గొర్రెలు కాస్తున్నాడు, తన గొర్రెలు మేపుతున్నాడంట. ఏమండి, ఎలా మేపుతున్నాడు గొర్రెలను? కంటత వాక్యం ఉందిగా, వింటున్నారా? వాక్యాలు వింటున్నారా? దావీదు తన గొర్రెలను ఎక్కడ మేపాడు? మరి ఆయన కుమారుడైనటువంటి సొలొమోను ఎక్కడ మేపాడు తన గొర్రెల్ని? ఏమండి, ఆ మొహం చూస్తారా, నా మొహం చూసి చెప్పండి. కానీ దావీదన్నా పచ్చిక గల చోట్ల తన మందను పరుండము చేయిస్తున్నాడు. తన మందను ఎక్కడ మేపుతున్నాడు? ఆయన పచ్చిక దగ్గర మేపుతున్నాడు. తన కుమారుడైనటువంటి సొలొమోను పద్మములు ఉన్న చోట తన మందను మేపుతున్నాడు. అంటే శ్రేష్టమైన ఆహారము చేత తన మందను మేపుతున్నాడు. ఇప్పుడు ఈ పేతురుకు కూడా మరి దేవుడు ఎలాంటి ఆహారం ఇచ్చి తన సంఘాన్ని పోషించాలి, అందుకొరకు ఈ రోజున సిద్ధపరుచున్నాడు. ఓ పేతురు, నా గొర్రె పిల్లల్ని నా గొర్రె పిల్లలు మేపుతావా? అయ్యా మేపుతానయ్యా. ఏం పెట్టి మేపుతావు? నీ దగ్గర ఏముంది మేపుతానికి? ఏమీ లేదు. కానీ ఏం పెడతావు? ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ దేవుడు ఈ సంఘాన్ని పోషించే బాధ్యత, రెండవది కాపాడే బాధ్యత. ఏమండి, కాపాడే బాధ్యత కూడా ఈయనకి అప్పగించాడు ప్రభువునందు ప్రియులరా. అందుకని మరి ఈ బాధ్యత ఆయన స్వీకరించి ఈ రోజున ఏం చేశాడు? ఇది నా భాగ్యము అని అందుకున్నాడంట. ఏం చేశాడండి? ఇది నా భాగ్యముని అందుకున్నాడంట. అందుకే ఈ రోజున అలా అందుకున్నాడు కాబట్టి తర్వాత ఆ కార్యములు ఆయన జరిగించగలిగాడు. అలాగే ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, ఈ కాలంలో మనం చూస్తే దైవజ్ఞులు దేవదాసయ్య గారికి 1938వ సంవత్సరము జనవరి 31వ తేదీన దైవజ్ఞులు దేవదాసయ్య గారికి కూడా ప్రభువు ఒక బాధ్యత అప్పగించారు. ఏంటి బాధ్యత అంటే బైబిల్ మిషన్ను స్థాపించమని. అప్పుడు ఆయన వృద్ధుడు, ఆయన ముసలితనంలో ఉన్నాడు, సొమ్ము లేదు, శక్తి లేదు. అలాంటి కాలంలో ఒక బాధ్యత అప్పగిస్తే ఆయన అన్నమాట, ప్రభా ఇదిగో నీ చిత్తానికి నేను వ్యతిరేకంగా వెళ్ళగలనా అని, ఇదిగో ఆకాశ బగ్గైనా భూమి బుగ్గైనా నీవిచ్చిన ఈ బాధ్యతలు నేను పెడతా. రోకట్లు తలబెట్టిన తర్వాత పోటు తప్పదు కదా, నేను భరిస్తా, ఈ కాడి నేను మోస్తా అని ప్రభు ఇచ్చిన ఈ బైబిల్ విషయం బాధ్యత ఆయన భుజాల మీద వేసుకొని నా భాగ్యమని ఆయన ఎంచుకున్నాడు. కాబట్టి ఈ రోజున బైబిల్ మిషను బంగారు అక్షరాలతో రాయబడిన
మిషన్ అయిపోయింది. ఈరోజు నీవు నేను కూడా నీకు నాకు ఇచ్చిన ఈ సంఘ బాధ్యత ఏంటది? దేవుడు మనకి ఏమిచ్చాడు? ఒక బాధ్యత ఇచ్చాడు, ఒక సంఘం ఇచ్చాడు. ఈ సంఘం యొక్క బాధ్యత మనకి ఇచ్చాడు. దీన్ని మనం ఏం చేస్తున్నాం? ఈ సంఘమును బాధ్యత ఒప్పుకుంటున్నామా? నాకు వద్దయ్యా, ఈ సంఘమే నాకు వద్దు, అవసరమైతే ప్రార్థనకు వస్తా, లేకపోతే మానేస్తా, ఇష్టం ఉంటే ప్రార్థనకు వస్తా, లేకపోతే మానేస్తా, నా ఇష్టం అది. కనుక అలాంటి వారికి ఏమి లేదు. కనుక బాధ్యత వారి బాధ్యతతో చెబుతున్నారు, కానీ నీవేం చేస్తున్నావు? బాధ్యత లేకుండా ప్రవర్తిస్తావు. కాబట్టి మరి ఆ పిల్లలు బాగుపడవు, నువ్వు బాగుపడవు. అవునా? బాధ్యత ఉంటే నీ పిల్లలు బంగారంలో తయారవుతారు, బంగారంలాగా తయారవుతారు. బాధ్యత ఉంటే. బాధ్యత లేకపోతే దరిద్రులైపోతారు. అంతేనా? సరే, ముందుకెళ్ళిపోదాం. బాధ్యత భాగ్యము. అలాగే ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మన సంఘం యొక్క మన బాధ్యత కూడా ఏంటంటే, ఇది నా భాగ్యం, దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అంతస్తు, కనుక సంఘాన్ని నేను విడవను, ఇది నా బాధ్యత అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు దేవుడు నీకు భాగ్యములు కుమ్మరిస్తారు. తర్వాత 3 చూస్తే సేవా బలము. ముగించేసుకుందాం, క్లుప్తంగా వెళ్ళిపోదాం. సేవా ఫలము. ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, అనగా దేవుడు మరి ఇక్కడ చెప్పిన మాటలో మనం చూస్తున్నాం. పేతురు గారికి ఏం చెబుతున్నారంటే, పేతురు గారు చెప్పిన మాటల్లో సేవ తన బలము గురించి చెబుతుంటే 18వ వచనములోనే మనం చూస్తే, నీవు ఎవరివై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళొచ్చుంటివి. ఈ ఒక్క విషయం, ఎవరి కాలంలో నీవు నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటుకి వెళుతున్నావు అనగా, యవన కాలంలో కాడియం పోయిట నరునికి మేలు. కానీ యవన కాలంలో నా సేవ నువ్వు చేయాలి. ఆ సేవలో నీకు బలమును అనుగ్రహిస్తా. అందుకని సేవా బలము. కనుక సేవ చేయాలంటే మనకు బలము కావాలి. కనుక నీవు నడుము కట్టుకొని నీవు నీ కోరుకున్న స్థలానికి నువ్వు వెళతావు. అనగా సేవలో బలము కావాలంటే మనకు ఎలాంటి బలము అవసరం అంటే ఇక్కడ 3 బలాలు చెప్పారు. ఒకటి, ఐక్య బలము కావాలి. సేవలో మనకు బలం రావాలంటే ఏ బలము? సేవలో బలము రావాలంటే ఈ 3 బలాలు అవసరం అంట. ఒకటి, ఐక్య బలము అంటే ఏకత్వం, అనగా కలిసి ఉండటం. మనకి ఇష్టం ఉండదు, కలిసి ఉండటం ఇష్టం. అందుకని యేసు ప్రభువారు పునరుద్ధాన తర్వాత ఆయన ఆరోహణము కాకమునిపే వీరందరూ కూడా ఏమయ్యారు? చెదిరిపోయిన వారందరూ కూడా ఒక చోట ఏకమైపోయారు. ఏక మనస్సు కలిగి ఎడతెగక ప్రార్థన చేయించుండును. ఏమొచ్చింది ఇక్కడ? ఏక బలం వచ్చేస్తుంది. గదిలో మేడగదిలో కూర్చున్నారు వారందరూ కూడా. అపోస్తలుల 1వ అధ్యాయంలో ఉంటుంది. కానీ వారందరూ కూడా ఏక మనస్సు కలిగి ఏకాత్మ కలిగి వారు ప్రార్థన చేస్తున్నారు. అందుకని సేవలో మనకి ఏం కావాలంటే ఐక్య బలము కావాలి. ఏం కావాలి? ఏ బలం అండి? ఐక్య బలము. రెండవది వాక్య బలము కావాలి. రెండోది ఏం కావాలండి? వాక్య బలము కావాలి. అంటే దైవజనులు దేవదాస్ గారు అన్నారు, ముమ్మరముగా బోధించిన ముమ్మరముగా ప్రజలను చేయగలం. వాక్య బలము. అందుకని యేసు ప్రభువారు ఆరోహణమైన తర్వాత పెంతెకోస్తు పండుగ జరిగింది. ఆ పెంతెకోస్తు కాలంలో పరిశుద్ధాత్మ వారి మీద దిగవచ్చినప్పుడు పేతురు నిలబడి వాక్యం బోధిస్తే 3000 మంది సంఘం చేర్చారు. ఏ బలం ఇది?
ఒకటి వాక్య బలము. ఈ వాక్య బలం మనకు రావాలంటే ఇప్పుడు పేతురు ఏం చేయబడ్డాడు? ఆత్మచేత. ఇప్పుడు అందుకని ఆత్మ బలము, ఆత్మ బలము. కనుక ఈ 3 బలములే నడుము కట్టుకొనుట, నడుము కట్టుకోండి. ఈ 3 బలాలుంటే సేవ సంపూర్ణంగా చేయగలము. ఐక్య బలము, రెండవది వాక్య బలము, మూడవది ఆత్మ బలము. ఈ 3 బలమే నడుము కట్టుకున్నప్పుడు అప్పుడు ఈ 3 బలాలుంటే ఎక్కడికైనా వెళ్ళగలము, ఏదైనా చేయగలము. బలముగా సేవ చేసే స్థితిని దేవుడు మరి పేతురుకి ఇస్తున్నాడు. 4వది చూస్తే మరణము మహిమ, మరణము మహిమ అని ఇక్కడ చేతులు చాపుదువు. చదవండి. నీ చేతులు చాపుదువు, నీ చేతులు నీవు చాపుదువు, వేరొకడు నీ నడుమ కట్టి నీకు ఇష్టమ కాని చోటుకు నిన్ను మోసుకొని పోవనని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అనగా ముసలివాడైనప్పుడు నీ చేతులు చాచుకొని ఉంటావు, అప్పుడు వేరొకడు నిన్ను మోసుకొని వేరే చోట తీసుకెళ్తాడు. అనగా యేసు ప్రభువారు చేతులు చాపుదు అనగా యేసు ప్రభువారు ఎట్టి మరణము పొందనయ్యున్నాడు, అట్టి మరణాన్ని పొందుతావు. యేసు ప్రభువారు ఎలాంటి మరణం పొందాడు? సిలువ వేయబడి మరణించాడు. అలాగే పేతురు గారు కూడా మరి ఆయన కూడా ఎలా మరణిస్తాడంట? సిలువ వేయబడి నువ్వు మరణిస్తావు. అందుకని ఈరోజు సీమోను చిత్రం జరగబోయేదంతా కూడా ప్రభువు తెలియజేస్తున్నాడు, ముందు జరగబోయేది. కనుక నీవు సేవలో బలం పొందుతావు. ఎవరి కాలంలో నీవు నడుము కట్టుకొని పనిచేస్తావు. ముసలివాడైనప్పుడు నీవు నడుము కట్టుకొని మరి ఉన్నప్పుడు వేరొకరు నిన్ను నీ కాని చోటుకి తీసుకెళ్తారు. కాని చోటు ఏది? ఆయనకి ఇష్టం లేని చోటు ఏంటది? చెరసాల. ఏముందండి? చెరసాల. మరి ఆయన బంధించి చెరసాల్లో పడేశారు. మరి పేతురు గారిని చెరసాల్లో వేసినప్పుడు మరి దేవదూత వెళ్ళి చెరసాల తలుపులు పడగొట్టేసేసి దేవదూత బయటికి తీసుకొచ్చింది. ఇవన్నీ కూడా జరగబోయేవి కూడా ఈ రోజున పేతురు గారికి ఈ వచనములు కూడా తెలియజేస్తున్నారు. కనుక నడుము కట్టుకోవడానికి బలము ధరించుకుంటుంది. అలా ఇక్కడ చేతులు చాపుతూ అనగా క్రీస్తు ప్రభువు వారు పొందవలసిన మరణము అతడు పొందనయ్యున్నాడని తెలియచేస్తున్నాడు. తర్వాత మరణము మహిమ అని ఏ మరణము ద్వారా అనగా బంధకములు, హింసలు, చెరసాల ఇవన్నీ కూడా మరి వీటన్నిటిలో దేవుడు యేసు ప్రభువు వారు ఎలా తండ్రిని మహిమపరిచారో అలాగే నీవు కూడా నన్ను మహిమపరుస్తావు, నీవు నన్ను మహిమపరుస్తావు అని తెలియజేశారు. చివరిగా మనం చూస్తే ముగింపులోకి వచ్చినాం. మాదిరి ప్రభువునందు పిల్లరా యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకములకు ఎలా మాదిరిగా ఉన్నాడో మరి పేతురు గారు కూడా ఒక పాదిరి పని వలె, ఒక పాదిరి గారి వలె ఆయన చేసిన. అందుకని మరి మనం చదువుకున్న వాక్య భాగంలో పేతురు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయము 9-10 వచనాల్లో అక్కడ కనబడుతుంది. అయితే మీరు తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతి చేయమలను ప్రచురణ చేయుటకు ఏర్పరచబడిన వంశమును రాజులని యాజకులం. కానీ ఈ రోజున దేవుడు ఎందుకు ఈరోజు పిలిచాడంటే దేవుని యొక్క మాదిరిగా ఉండడానికి. అనగా పాదిరి పని చేసి ఆయన ముగించిన యేసు ప్రభువు వారు కూడా తన పనిని సంపూర్ణం చేసి ముగించారు. అందుకని ఈ రోజున ప్రభువునందు ప్రేమైన వాళ్ళరా మరి పేతురు గారు కూడా మరి తన మాదిరి తండ్రి దేవుని యొక్క మాదిరి చొప్పుని పాదిరి పని చేసి ముగించినట్లుగా చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఈ రోజున మరి చిన్ని మాట ద్వారా
జరగబోయేవన్నీ కూడా పేతురు జీవితం అంతా కూడా ఆయన భవిష్యత్తు అంతా కూడా ఈరోజు ప్రభు వారు తెలియజేసిన వారు. ఎందుకని ఈరోజు సీమోను సినిమా, ఏ సినిమా ఇది? సీమోను సినిమా. అందుకని దేవుడు ఈ రోజున మరి నీ జీవితాన్ని, నా జీవితాన్ని కూడా ప్రభు మనకి చూపించనన్నాడు. కనుక ఈ దినమున ఎలాగున మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, ఎలాగ దేవుని మనము ప్రేమించగలుగుతున్నాము గమనించండి. ఏ రీతిగా మరి దేవుడు మనకిచ్చిన బాధ్యతను మనం నెరవేర్చగలుగుతున్నాం, అలాగనే దేవుని సేవలో, దేవుని పనిలో మనము ఎలాంటి బలం పొందగలుగుతున్నాం, అలాగే ఈ రోజున దేవుణ్ణి ఎలాగ మనము మహింపరచగలుగుతున్నాం, అలాగే దేవునికి ఎలా మాదిరిగా మనం ఉండగలుగుతున్నాము. ఇవన్నీ కూడా పేతురు జీవితంలో ప్రభువు ముందుగానే నిర్ణయించారు కాబట్టి దాన్ని ప్రభు మరి నెరవేర్చినట్లే మనం చూస్తున్నాం. మనం కూడా అలాగే నెరవేర్చి ఆయన చిత్తము నెరవేర్చని భాగ్యత ప్రభు మనందరికీ అనుగ్రహించిన గాక. ఆమేన్. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రం నాయన. ఇచ్చిన కొద్ది మాటలు దీవించండి, ఆశ్రయించండి. వాక్యానుసారాన్ని అడగని భాగ్యం దయచేసి మహిమ పొందమని సీమోను చిత్రం అనగా ప్రభా ఈరోజు ప్రభయ్య పేతురు నిన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? అలాగే ప్రభా పేతురు యొక్క నా తండ్రి బాధ్యత మేపుము ఖాయమని, పేతురు యొక్క పని అనగా నా తండ్రి బాధ్యత, ఇదిగో నా తండ్రి పేతురు యొక్క సేవ బలము, పేతురు యొక్క మరణము, పేతురు నిన్ను మహింపరిచే విధానం, పేతురు యొక్క మాదిరి జీవితమును ఎలాగ ప్రభు ఈ రోజున ఇదిగో నా తండ్రి వారి మధ్య తెలియచేస్తున్నావో కానీ మా జీవితాలకు కూడా తండ్రి మాకు చూపించి మేము ఎట్టి వారం కాగలమో, మేము చేయవలసిన పని ఎట్టిదో ప్రభుయ్య మాకు నేర్పించి నీ చిత్తానుసారంగా జీవించిన భాగ్యం, నీకు మాదిరి కలిగి జీవించిన భాగ్యం అందరికీ అనుగ్రహించి మహిమను పొందమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.